అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు క్యూ కడుతున్నారు. బోరబండలోని నల్లపోచమ్మ గుడి దగ్గర కూడా భక్తులు చాలా మందే ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న బోనాల సంబరాల మీద ఇంకెన్ని ముచ్చట్లు ఆంజనేయులు చెప్తాడు. హైదరాబాద్లోని బోరబండలోని నల్లపోచమ్మ గుడి దగ్గర ఇప్పుడు మనం ఉన్నాం. ఇప్పుడు అంటే బోనం సమర్పించేందుకు వందలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వచ్చారు. ఈ ఉదయం 5 గంటల నుంచి భక్తులు తండోపతండాలుగా నల్లపోచమ్మకు బోనం సమర్పించి తమ కోరిన కోరికలు తీర్చాలి తల్లి అని చెప్పి ఆమెను వేడుకునేందుకు పెద్ద సంఖ్య లోపల భక్తులు ఇక్కడికి వచ్చారు. మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ నల్లపోచమ్మ గుడి దగ్గర భక్త జనం ఏ రకంగా ఉంది, ఏ స్థాయిలో ఉంది అనేది చూడొచ్చు. ఒకవైపు వర్షం పడుతుంది, వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఈ ఉదయం 5 గంటల నుంచే భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. అమ్మవారికి బోనం సమర్పించి మా కోరిన కోరికలు తీర్చు తల్లి అని చెప్పి ఈ సందర్భంగా భక్తులు వేడుకుంటున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ అంటే చాలామంది భక్తులు క్యూలో నిలబడ్డారు. పిల్లలు, పెద్దలు, పసిపిల్లలతో సైతం వర్షంలో నిలబడి అమ్మవారికి బోనం సమర్పించేందుకు ఉన్నారు క్యూ లైన్ లోపల. మనం ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా. మేము ఇక్కడ చాలా చిన్నప్పటి నుంచి వస్తున్నాము. ఇక్కడ ఘనంగా జరుపుతారు బోనాల పండగ. కంపల్సరీగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శనం చేసుకుంటారు. చాలా భక్తులందరూ వచ్చి నమ్ముతారు అమ్మవారిని. అనుకున్న కోరికలన్నీ తీరుస్తారని నమ్మకం. బాగా ఇక్కడికి ఎందుకు వచ్చిందో దీని ప్రత్యేకత ఏంది, ఏం కోరుకుంటాను? అమ్మవారు అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. అందరూ ప్రజలందరూ మంచిగా ఉండాలని ప్రతి ఆషాఢ మాసం మంచిగా జరుపుకుంటాము. బోనాల పండుగ తెలంగాణ దేవుడికి ముక్కడానికి వచ్చాం. అమ్మవారికి అందరు మంచిగా ఉండాలి, వర్షం బాగుపడాలి, పంటలు అవన్నీ మంచి పండాలి అని అమ్మను కోరుకోవడానికి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ప్రతి సంవత్సరం బోనాలు చేసుకుంటున్నారు. ఆరోగ్య డబ్బు కన్నా ముందు జనాలకు ఆరోగ్యమే ప్రధానం అని ఆశిస్తూ దాని తల్లిని దర్శనం చేసుకుందామని వచ్చాము. ఈ బోనాల పండుగ సందర్భంగా పోచమ్మ అమ్మవారికి మొక్కుకుంటే మేము కోరిన కోరికలు ఆ అమ్మవారు తీరుస్తారు, నెరవేరుస్తారని చెప్పి మాకు నమ్మకం ఉంది. అందుకే ప్రతి ఏటా మేము వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తామని చెప్పి భక్తులు చెప్తున్నారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అభిలాష్తో కలిసి ఆంజనేయులు గౌడ్, V6 హైదరాబాద్.